అందరికీ నమస్కారం అండి. మన భారతదేశంలో దేవతలు, దేవుళ్ళతో పాటు చెట్లను, ఆకులను గూడా పూజిస్తూ ఉంటారు. మనము ఎక్కువగా పూజించే చెట్లలో రావి చెట్టు చాలా ప్రధానమైనది. రావి చెట్టును పూజించినట్లయితే సకల దోషాలు తొలగిపోతాయి అంటారు. రావి చెట్టును పూజించి, రావి చెట్టు కింద దీపం పెట్టి, ప్రదక్షిణాలు గనక చేసినట్లయితే సకల దోషాలు తొలగిపోతాయని, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని, అలాగే జాతకంలో ఎలాంటి గ్రహ దోషాలున్నా ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయని, గత జన్మలో చేసుకున్న పాపాలను తొలగించే శక్తి రావి చెట్టుకు ఉందని చెప్తుంటారు. రావి చెట్టులో ముక్కోటి దేవతలు కొలువై ఉన్నారు అంటారు. ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు రావి చెట్టులో నివసిస్తున్నాడని అంటారు. అలాంటి రావి చెట్టు కింద దీపం వెలిగించి పూజించినట్లయితే అనేక మంచి ఫలితాలు వస్తాయి. అయితే రావి చెట్టు కింద ఎలా అంటే అలా దీపాలు పెట్టకూడదు. మనము రావి చెట్టు కింద ఎలా దీపం పెట్టాలి, రావి చెట్టుని ఎలా పూజించాలి, మొదలైన అనేక విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. మన పురాణాలలో రావి చెట్టును గురించి ప్రస్తావన ఉంది. రావి చెట్టుని విష్ణు స్వరూపంగా పూజిస్తారు. రావి చెట్టును పూజించినట్లయితే సకల సమస్యలు దూరం అవుతాయని చెప్తుంటారు. పుణ్యఫలం లభిస్తుందని, పాపం తొలగిపోతుందని కూడా చెప్తుంటారు. రావి చెట్టు మొదట్లో శ్రీ మహావిష్ణువు, రావి చెట్టు ఆకులలో దేవతలు కొలువై ఉంటారని చెప్తుంటారు. సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావించే రావి చెట్టుని ఎవరైతే పూజిస్తారో వాళ్లకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. మంగళవారం రోజు రావి చెట్టుకు పాలు, నీళ్లు, బెల్లం కలిపి రావి చెట్టు మొదట్లో పోసి ప్రార్థన చేయాలి. ఇలా గనక చేసినట్టయితే ఆర్థిక సమస్యలన్నీ దూరం అవుతాయి. మీరే పనులు తలపెట్టినా కూడా ఆ పనుల్లో విజయం లభిస్తుంది. రావి చెట్టుకు పూజలు చేసి రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు చేసినట్లయితే సంతానం కలుగుతుంది. అలాగే పెళ్లి కాని వారికి త్వరలో వివాహం అవుతుంది. రావి ఆకులో దేవతలు నివసిస్తారు కాబట్టి ఏదైనా ఒక మంచి రోజు ఒక రావి ఆకును తీసుకొచ్చి దాన్ని శుభ్రంగా కడిగి మంచి ఏదైనా రావి ఆకులో దేవతలు నివసిస్తుంటారు కాబట్టి ఏదైనా ఒక మంచి రోజు రావి ఆకును తీసుకొచ్చి దాన్ని శుభ్రంగా కడిగి ఏదైనా మంచి వస్త్రంతో తుడిచి ఆ రావి ఆకును పూజా గదిలో పెట్టి మీ మనసులో ఉన్న కోరికలను దేవుడికి తెలుపుకొని నమస్కారం చేసుకోవాలి. తరువాత ఆ రావి ఆకును మీ పర్సులో కనుక పెట్టుకున్నట్లయితే మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు రాకుండా మీ పర్సులో ఎప్పుడు డబ్బు స్థిరంగా ఉంటుంది. ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు మనం రకరకాల దీపాలను వెలిగిస్తూ ఉంటాము. అలాంటి వాటిలో రావి ఆకు మీద దీపం వెలిగించడం కూడా చాలా ముఖ్యమైనది. ఏదైనా ఒక రోజు రావి ఆకును తీసుకొచ్చి దాన్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి దాని మీద మట్టి ప్రమిద పెట్టి దీపారాధన చేయాలి. ఇలా గనక దీపం వెలిగించినట్లయితే పూర్వజన్మల పాపాలన్నీ తొలగిపోతాయి. ఇంట్లో పేదరికము తొలగిపోయి ఎప్పుడూ ధనవంతులుగా ఉండటం జరుగుతుంది. ఒక రాగి కలశంలో నీళ్లు పోసి అందులో రావి ఆకు వేసి పూజా గదిలో ఉంచాలి. ఇలా గనక ఉంచినట్లయితే అన్ని కష్టాలు కూడా తొలగిపోతాయి. రావి చెట్టు విష్ణు స్వరూపము, వేప చెట్టుని లక్ష్మీ స్వరూపంగా భావించి ప్రదక్షిణాలు చేస్తారు. ఈ రెండు వృక్షాలకు కలిపి నమస్కారం చేసి ప్రదక్షిణాలు చేసినట్లయితే భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు లేకుండా వారి యొక్క దాంపత్య జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే సంతానం లేని వారికి సంతానం కూడా కలుగుతుంది. రావి చెట్టు నీడలో నిలబడినా సరే శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి. పూర్వజన్మ కర్మలను రావి చెట్టు తొలగిస్తుంది అనటంలో ఎలాంటి ఆశ్చర్యము లేదు. పూర్వజన్మ పాపాలు అలాగే గ్రహదోషాలు తొలగిపోవాలంటే మీరు పుట్టిన వారాన్ని బట్టి రావి చెట్టును పూజించాలి. సుఖ సంతోషాలతో ధనలాభాలతో జీవించాలంటే సోమవారం పుట్టినవారు మూడు రావి ఆకుల మీద దీపం వెలిగించాలి. మంగళవారం పుట్టినవారు 2 ఆకుల మీద దీపం వెలిగించాలి. బుధవారం రోజు పుట్టినవారు 3 ఆకుల మీద దీపం వెలిగించాలి. గురువారం పుట్టినవారు 5 ఆకుల మీద దీపం వెలిగించాలి. శుక్రవారం పుట్టినవారు 6 ఆకుల మీద దీపాలు వెలిగించాలి. శనివారం పుట్టినవారు 9 ఆకుల మీద, ఆదివారం పుట్టినవారు 12 ఆకుల మీద దీపాలు వెలిగించాలి. 11 రావి ఆకులను తీసుకొని వాటిని శుభ్రం చేసి గంధంతో శ్రీరామ అని రాసి ఆంజనేయ స్వామి మెడలో గనక వేసినట్లయితే డబ్బు సమస్యలు అనేవి లేకుండా పోతాయి. ప్రతి శనివారం రోజు
రావి చెట్టు కింద నెయ్యి దీపం గనక వెలిగించినట్లయితే మీ జీవితంలో ఎంత కష్టమైన సమస్యలు ఎదురైనా సరే ఆ సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి. రావి ఆకుని తల కింద పెట్టుకొని నిద్రపోయినట్లయితే అప్పుల బాధలన్నీ తొందరగా తొలగిపోతాయి. అలాగే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. అనారోగ్య సమస్యలతో, అప్పుల సమస్యలతో బాధపడేవారు తల కింద రావి చెట్టాకును పెట్టుకొని నిద్రపోయినట్లయితే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. శనివారం రోజు రావి చెట్టుకి నీరు పోసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు. సైన్స్ ప్రకారం కూడా రావి చెట్టుని చాలా అద్భుతంగా చెప్తారు. రావి చెట్టు ఆక్సిజన్ని విడుదల చేస్తుంది. మానవులకు అవసరమైన ఆక్సిజన్ని రావి చెట్టు విడుదల చేస్తుంది కాబట్టి ఒక వ్యక్తి ఆరోగ్యం కనుక బాగలేకపోయినట్లయితే రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు చేసినట్లయితే అన్ని అనారోగ్య సమస్యలు తీరిపోతాయి. రావి చెట్టుని దైవవృక్షంగా భావించి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. అయితే ఇంట్లో మాత్రము రావి చెట్టుని పెంచుకోకూడదు. పొరపాటున రావి చెట్టు ఇంట్లో మొలిచినట్లయితే ఆ రావి చెట్టును తీసి వేరే ఎక్కడైనా నాటాలి. ఎవరి జాతకంలో అయినా దోషాలు ఉన్నట్లయితే అవి గనక తొలగిపోవాలంటే ప్రతి నెల అమావాస్య రోజు రావి చెట్టుకు 7 సార్లు ప్రదక్షిణాలు చేసినట్లయితే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. అయితే ఆదివారం రోజు రావి చెట్టును మాత్రం పూజించకూడదు. ఎట్టి పరిస్థితుల్లో రావి చెట్టుని తాకకూడదు. లక్ష్మీదేవి అక్క అయిన జ్యేష్ఠాదేవి ఆదివారం రోజు రావి చెట్టులో కొలువై ఉంటుంది. ఆ రోజు గనక రావి చెట్టును తాకిన, పూజలు చేసిన మీకు అనేక కష్టాలు వస్తాయి. ఆదివారము రావి చెట్టును పూజించినట్లయితే దుర్బలమైన దారిద్ర్యము ఏర్పడుతుంది. ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారు. ఇంట్లో గనక పదే పదే రావి చెట్టు పెరుగుతూ ఉన్నట్లయితే అది ఇంట్లో అనేక కష్టాలకు కారణమవుతుంది. శాస్త్రాల ప్రకారము రావి చెట్టు మొదట్లో విష్ణువు కొలువై ఉంటాడు కాబట్టి ఇంట్లో పెరుగుతున్న రావి చెట్టు మొక్కను పీకినట్లయితే విష్ణువును బయటికి పంపించినట్లు అవుతుంది. అందువలన ఇంట్లో పెరుగుతున్న రావి మొక్కను జాగ్రత్తగా తీసి ఏదైనా దేవాలయంలో కానీ ఇంటికి దూరంలో కానీ నాటాలి. అలా గనక చేసినట్లయితే దోషాలు పోతాయి. మనం చేసిన పాపాలు పోవాలంటే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఓంకారాన్ని జపిస్తూ ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. ఈ వీడియోలో చెప్పిన విధంగా రావి చెట్టు కింద దీపం వెలిగించి పూజలు చేసినట్లయితే సకల దోషాలు తొలగిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.